దిన ఆరంభం నుండి ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నారు. మా పనులన్నీ ఆస్వాదించారు ప్రభా, వందనాలు. ఆరోగ్యం ఇచ్చారు, నెమ్మది ఇచ్చారు, మా పరిచయను దీవించారు, వందనాలు. తిరిగి ఈ రాత్రి సమయంలో నీ సన్నిధిలో చేరి నీ మాటలు వింట కొరకై ఈ సమయాన్ని మీరు మాకు అనుకూలపరిచారు, వందనం చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడుగా మీరున్నందుకై వందనాలు. అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, స్తోత్రార్హుడు, పూజనీయుడు, మహనీయుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు. వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తను బట్టి పూజ్యుడవు ప్రభు, నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయం నీ వైపు చూస్తున్నాం, నీ కటాక్షం మా పైన ఉంచండి. వచ్చిన వారి బట్టి వందనాలు, ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయం చేయండి. బాలసుందరం జ్ఞాపకం చేసుకో, నీ బిడ్డ పారాలిసిస్ ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. స్వార్థమ్మ కూడా జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యము దయచేయండి. అలాగే ఆనందమ్మ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డల ఎడల నీ కృపను చూపించి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. మీ నామనికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగజేసుకోండి. నీ మాటలు వినే మనస్సు దయచేయండి, గ్రహించే మనస్సు దయచేయండి, వినే చెవి దయచేయండి ప్రభా. నీ మాటలకు లోబడే హృదయము దయచేయండి. మీకే మహిమ ఆరోపిస్తూ ప్రభా, శబ్దయంత్రం ద్వారా ఎంత దూరము నీ స్వరం వినబడినో నీ ఏర్పాట్లు ఉన్న ప్రజలను మీరు ఆకర్షించమని మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాఠ సంఖ్య 476, ఇంకో పుస్తకాల్లో 472. నిత్యుడేసునే స్తుతింతు. నిత్యుడే స్తుతించు తన సత్యము కొరకై, నిత్యుడేసునే స్తుతించు. మధ్యవర్తి ఆయ చెదరిన పరిశుద్ధులకు తనేలలో, మధ్యవర్తియాయ చెదరిన పరిశుద్ధులకు తనేలలో, నిత్యుడేసునే స్తుతింతు తన సత్యము, నిత్యుడేసునే స్తుతింతు. మండల అంటుచున్నది నాకు దహంబది తీర్చుచున్నది. వేగ మండల అంటుచున్నది నాకు దహంబది తీర్చుచున్నది. వేగామి మనుజులను మార్చివేయు, మార్చి
శ్రమల నాది స్వీకరించునది కడు శ్రమల నాది స్వీకరించునది నీత్యుడేసునే స్తుతింతు తన సత్యము కొరకై నీత్యుడేసునే స్తుతించు పృథివీ నెల్లాయు మారిపోయినన్ సత్యమెన్నాడు మారదు పృథివీ నెల్లాయు మారిపోయినన్ సత్యమెన్నాడు మారదు నిత్యమైన యేసు సత్యమిలలో సత్యమయే నీలలో నిత్యమైన యేసు సత్యమయే నీలలో సత్యమయే నీలలో నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు ఖడ్గంబు బోలి కోయునది పడగొట్టును దుష్టుల నది ఖడ్గంబు బోలి కోయునది పడగొట్టును దుష్టుల నది వడివడిగా తన కడుగునది వడివడిగా తన పని నెరవేర్చునది నీత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నీత్యుడేసునే స్తుతించు ఉదకంబు బోలి నది అద్దములోలి చూపునది ఉదకంబు బోలి కడుగునది అద్దము బోలి చూపునది అది బంగారు విలువగలది అది బంగారు విలువగలది నీత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నీత్యుడేసునే స్తుతించు దీపమై చీకటి పోగొట్టును కోపమున్బారగొలునది దీపమై చీకటిని పోగొట్టును కోపమున్బారగొలునది ఆపదలనెల్ల తొలగించునది ఆపదలనెల్ల తొలగించునది నీత్యుడేసునే స్తుతింతు తన సత్యము కొరకై
నీచుడేసుని స్తుతించు. సుత్తెను బోలి పగులగొట్టును మెత్తగా చేసి ఒప్పించునది. సుత్తెను బోలి పగులగొట్టును మెత్తగా చేసి ఒప్పించునది. కొత్త తేనెల్ బోలి రుచిల్చునది. హల్లెలూయా ఆమేన్. కొత్త తేనెల్ బోలి రుచిల్చునది. హల్లెలూయా ఆమేన్. నిత్యుడేసుని స్తుతించు తన సత్యం కొరకై. నీచుడేసుని స్తుతించు. పాట సంఖ్య 638. గోపుస్తకాల్లో 625. మేల్కొమ్ము ఓ కావలి యేసు నీ యోధుడవు. మేల్కొమ్ము ఓ కావలి యేసు నీ యోధుడవు. పోరాడవలె నీవే, పోరాడవలె నీవే. ప్రభు శక్తితో పోరాలే. చేరి ఉన్నారు శత్రువులందరూ నీ చుట్టూ చేరి ఉన్నారు. తప్పించుకుందువెట్లు, తప్పించుకుందువెట్లు. ప్రభు ఆజ్ఞను పాలించు. మేల్కొమ్ము ఓ కావలి యేసు నీ యోధుడవు. పోరాడవలె నీవే, పోరాడవలె నీవే. ప్రభు శక్తితో ఆయుధములు తీసికో, పొందుము ప్రభు శక్తిని. ఆయుధములు తీసికో, పొందుము ప్రభు
శక్తితో పోవాలి. కావలి సిద్ధపడు మీపుడే ఆయుధము పట్టుకో. సిద్ధపడు మీపుడే ఆయుధము పట్టుకో. ఆత్మీయ యుద్ధం నీది, ఆత్మీయ యుద్ధం నీది. భయపడకెవ్వరికి కావలి. యేసు నీ యోధుడవు, పోరాడవలి నీవే, పోరాడవలి నీవే. ప్రభు శక్తితో పోవాలి. కావలి సత్యము నీ నడికట్టు, దుగుమై మరువును. సత్యము నీ నడికట్టు, తొలగు అబద్ధము నుండి. తొడుగుకోమై మరువును, తొడుగుకోమై మరువును. ఆత్మరక్షణ పొందాను. కావలి యేసు నీ యోధుడవు, పోరాడవలి నీవే, పోరాడవలి నీవే. ప్రభు శక్తితో పోవాలి. కావలి పాదరక్షలు ధరించు, అందించు సువార్తను. పాదరక్షలు ధరించు, అందించు సువార్తను. విశ్వాసమనుడాలుతూ, విశ్వాసమనుడాలుతూ. దుష్టుని అగ్ని నార్పు, కావలి యేసు నీ యోధుడవు, పోరాడవలి నీవే, పోరాడవలి నీవే. ప్రభు శక్తితో పోవాలి. కావలి శిరస్త్రాణము ధరించు, కనుపరచు నీ రక్షణ. శిరస్త్రాణము ధరించు, కనుపరచు నీ రక్షణ. ఆత్మ ఖడ్గము దీసికో, ఆత్మ ఖడ్గము దీసికో. వాక్యమే ఆ ఖడ్గము. కావలి యేసు నీ యోధుడవు, పోరాడవలి నీవే, పోరాడవలి నీవే.
ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్ఠాయుధమాదియే ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్ఠాయుధమాదియే గురి అన్నాడు మెలకువగాను దీనా నిల్కొందువు కావలి యేసు నీ యోధుడవు పోరాడవాలి నీవే పోరాడవాలి నీవే ప్రభు శక్తితో పోవాలి నిల్కొందువు కావలి. ఆరు 665 పాట పాడుకుందాం. చివరగా 665 వచనం మార్చి వచనం పాడుకుందాం. 665 ఇంకో పుస్తకాల్లో 650 క్రీస్తు యేసు శిలువపై దృష్టి నుంచి. క్రీస్తు శిలువపై దృష్టి నుంచి ఆయన కొరకై జీవించును పరలోక మహిమా కిరీటముపై క్రీస్తు అడుగులలో నడువు పరలోక మహిమా కిరీటముపై క్రీస్తు అడుగులలో నడువు క్రీస్తు శిలువపై దృష్టి నుంచు సమాధాన దేశం పరలోకము ఎన్నో దీవెనలు కలవందున సమాధాన దేశం పరలోకము ఎన్నో దీవెనలు కలవందున ఇహలోక శాంతి క్షణమాత్రమే ఇహలోక శాంతి క్షణమాత్రమే గొప్ప శిక్షయందు దాగియుండే ఇహలోక శాంతి క్షణమాత్రమే గొప్ప శిక్షయందు దాగియుండే క్రీస్తు శిలువపై దృష్టి నుంచి ఆయనపైండి నిల్చుండును పరలోక మహిమా కిరీటముపై క్రీస్తు శిలువలో నడువును పరలోక మహిమా కిరీటముపై క్రీస్తు అడుగులలో నడువును క్రీస్తు శిలువపై దృష్టి ప్రభు యేసు సహవాసమున నిలచి సాతాను ప్రభు యేసు సహవాసమున నిలచి
సాతానుకు స్థలమియ్యకు. నీవే క్రీస్తు నుండి విడదీయును, నీవే క్రీస్తు నుండి విడదీయును. యేసు రక్తమందు కడుగుకొనుము, నీవే క్రీస్తు నుండి విడదీయును. యేసు రక్తమందు కడుగుకొనుము. క్రీస్తు సిలువపై దృష్టి ఆయన కృపయందు నిలుచుండుము. పరలోక మహిమ కిరీటముకై క్రీస్తు అడుగులలో నడువుము. పరలోక మహిమ క్రీస్తు అడుగులలో నడువుము. క్రీస్తు సిలువపై దృష్టి నుంచు. బైబిల్ కోరస్ పాడదాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము. తాన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every love, all the blessings of His love divine. Every promise in the book is mine. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను గణపరచడానికి కృప ఇచ్చారు. తిరిగి నీ పాసన్నిలో ఉంటున్నాం ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి, నీ దాసుని మరుగుపరచండి. ఈ దినం మా కొరకై సిద్ధపరిచిన నీ మాటలు మాకు దయచేయి ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా, సరిచేయువాడు, చక్కబరచువాడు, మా బలహీనతలన్నీ చూపువాడవు, వాటి నుండి విడుదల అనుగ్రహించువాడవు నీవే ప్రభా. అందరి హృదయాల్లో మంచి మనస్సు ఉంచి ప్రభా, ఈ వాక్యానికి లోబడి సరిచేసుకొని చక్కబడి ఆత్మీయ జీవితంలో ఇంకా మెరుగ్గా నీకు మహిమకరంగా సాగిపోయినట్లు కృప చూపించండి. నీ దాసుడు కూడా బలహీనుడు, మీ పునరుత్థాన శక్తి బలము దయచేయండి. మీ నామనికే మహిమ తెచ్చుకోండి. వచ్చిన వారి బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉంటే నడిపించండి. మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి వరకు మనము మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. తొయతేరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని బోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీ ఉండనిచ్చున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. అయితే తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్తున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. ఇక్కడ మనం చదువుకున్న భాగం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం నుండి మనం ఇంతవరకు కొన్ని సంఘాల గురించి మనము తెలుసుకుంటూ వచ్చాం, ధ్యానిస్తూ వచ్చాం. ఎఫెసు సంఘము, తర్వాత స్ముర్నా సంఘము, తర్వాత పెర్గము సంఘము. ఎన్ని సంఘాల గురించి ధ్యానించాం? 3 సంఘాలు. చెప్పండి. మొట్టమొదట ఎఫెసు సంఘము. పలకండి. ఎఫెసు సంఘము. స్ముర్నాలో ఉన్నటువంటి సంఘము. 3వది పెర్గములో ఉన్నటువంటి సంఘము. ఇప్పుడు 4వది తుయతైరాలో ఉన్న సంఘము. సంఘదూత ద్వారా సంఘానికి తెలియచేయుట. సంఘదూత ద్వారా సంఘానికి తెలియచేయుట. సంఘము ఎలా ఉండాలా, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉండాలా అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. కొన్ని సంఘాలు తీసుకున్నాడు. ఎన్ని సంఘాలు తీసుకున్నాడు? 7 సంఘాలు. 7 సంఘాలు తీసుకున్నాడు. 7 సంఘాలు ఎలా ఉన్నాయి? అయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎటువంటి సంఘము ఆయన కోరుతున్నాడు? అది దీన్ని ధ్యానించటంలో ఉద్దేశం ఏమిటంటే, ప్రభు ప్రత్యక్షమవుతాడు. ప్రభు ఒక దినాన మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. సంఘం ఎత్తబడుతుంది. ఏ సంఘం ఎత్తబడుతుంది? అది ఎటువంటి సంఘాన్ని ఆయన కోరుతా ఉన్నాడు? బాగా వినాల, మంచి మాటలు.
ప్రభు ప్రత్యక్షమవుతాడు మధ్యాకాశంలో. ఒక దినాన ప్రభు రాకడ, అదే మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. సంఘం ఎత్తబడుతుంది. సంఘం అంటే ఎవరు? మనమే. సంఘం అంటే ఎవరు? మనమే. మనము ఎట్లుండాలా, అది మనం ఏ విధంగా ఉండాలా, ఆయన ఎట్లా ఉండాలని కోరుతూ ఉన్నాడు, ఏ విధంగా ఉండాలని కోరుతున్నాడు. కొన్ని సంఘాలు తీసుకున్నాడు. ఎఫెసీ సంఘము, అక్కడ ప్రజలు, తర్వాత స్మరణ సంఘము, తర్వాత పెర్గము సంఘము, ఇవన్నీ కూడా ఆయన తీసుకున్నాడు. తీసుకొని వాటిల్లో ఉన్నటువంటి మెచ్చుకునే సంగతులు తెలియజేస్తున్నాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి లోపాన్ని చూపిస్తూ ఉన్నాడు. లోపాన్ని కూడా చూపిస్తున్నాడు. లోపం ఎందుకు చూపిస్తూ ఉన్నాడు? తప్పు ఎందుకు చూపిస్తూ ఉన్నాడు? ఈ తప్పు సరి చేసుకో అని. మెచ్చుకున్నాడు అంటే అర్థం ఏంటి? ఘనత. నువ్వు బాగున్నావమ్మా అంటే మంచి ఘనత. దేవుడు బాగున్నాడు, బాగున్నది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇదోమ్మా ఈ పొరపాటు ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ పొరపాటును సరి చేసుకో. అది తండ్రి ప్రేమ, దేవుడు కోరేది. మరి మారు మనసు పొందడానికి అవకాశం లేకుండానే, మనం మారు మనసు పొందడానికి అవకాశం లేకపోతే, ప్రభు మనకు అవకాశం ఇవ్వకపోతే, ఆ తప్పిదములో ఉండి చనిపోతే ఏమవుతాము? నరకానికి పోతాం. ఆ తప్పిదములోనే ఉండి మనము చనిపోతే నరకానికి పోతాం. అయితే ప్రభు ఏం చేస్తున్నాడు? మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథము మన చేతిలో ఉండి ఎంత కాలమైంది కదా. ఎంతమంది దైవజనులు మనకు తెలియజేస్తూ వచ్చారు, బోధిస్తూ వచ్చారు. ఎన్ని వర్తమానాలు విన్నాం, అన్నీ వింటున్నాము. కానీ దానిని మనము అనుసరించడం వల్ల, అది అనుసరిస్తే నిజంగా ఎంత ధన్యులమో, ఎంత భాగ్యవంతులమో. దేవుని మాటలను మనము అనుసరిస్తే, మరి చెప్పబడినట్లుగా దాన్ని మనం పాటిస్తే ఎంత ధన్యులమో, ఎంత భాగ్యవంతులమో. అయితే సాతానుడు ఏం చేస్తున్నాడు? మనం అనుసరించనీయకుండా మన హృదయాన్ని ఏం చేస్తున్నాడు? కఠినపరుస్తూ ఉన్నాడు. వింటున్నాం, బాగా ఆసక్తితో వింటున్నాం, బాగా శ్రమ అనుకోకుండా వచ్చి వింటూ ఉన్నాం. మంచిదే, చాలా మంచిది. అయితే దాన్ని మనము అనుసరించాలి. కనుక ప్రతి సంఘములో ఆయన ఏం చేస్తూ వచ్చాడు? మెచ్చుకుంటూ వచ్చాడు. మొట్టమొదట తను బయలుపరుచుకుంటూ వచ్చాడు, సంఘాన్ని మెచ్చుకుంటూ వచ్చాడు, తప్పును చూపిస్తూ వచ్చాడు, తప్పును సరిచేసుకోవడానికి అవకాశము ఇస్తూ వచ్చాడు. తప్పును సరిచేసుకుంటే ఘనత ఇచ్చాడు, సరిచేసుకోకపోతే శిక్ష కూడా ఇచ్చాడు. అది సరి చేసుకుంటే ఏముంది? నువ్వు సరి చేసుకున్నావు అనుకో, నువ్వు క్షేమం పొందుతావు, ఘనత పొందుతావు. నువ్వు సరి చేసుకోలేదు, నువ్వు ఏమవుతావు? నా శిక్ష అనుభవిస్తావు. ఇప్పుడు 3 సంఘాలు ఉన్నాం. మొట్టమొదటి సంఘం ఏమిటి? మీరు రాసుకోవాలా. బైబిల్ స్టడీ అంటే మీరు ఒక పుస్తకం పెట్టుకోవాలా. ఈ వారం ఏం చెప్పాడు? నేను చెప్తానే ఉన్నాను. పుస్తకం తెచ్చుకోవడానికి మీకు పుస్తకం కావాలంటే నేను కొనిస్తా. ఏం చేస్తాం ఇంకా? ఒక చిన్న పుస్తకం ఉండాలా, పుస్తకాలు ఉండాలా, చాలా ఉండాలా. చిన్న పుస్తకం తెచ్చుకోండి. ప్రతి వారం చెప్తానే ఉన్నా. అమ్మ ఎన్ని సంఘాలంటే ఎవరికి ఎట్లా, ఏం మేలు మనం వచ్చి మీరు చెప్పండి. మీరు ఒక టీచర్ ఉంది, ఇప్పుడు టీచర్లు ఉన్నారు, స్కూల్ పోతారు, పిల్లలు స్కూల్ పోతారు. సంవత్సరాంతం ఎంత చెప్పినా ఏమీ లేదనుకో, ఏం మేలు, ఎట్లా పరీక్ష రాస్తారు? మనకు కూడా పరీక్ష ఉంది, ఉందే లేదా? మనకు కూడా పరీక్ష ఉంది. ఒక దినాన ప్రభు అడుగుతాడు. ఈ విధముగా కష్టపడి ఇన్ని లైట్లు వేసి ఇంత మైకు పెట్టి ఇంత బాగా దేవుని సువార్త చెప్పాము, మరి మీరు విన్నారా? ఒక్కటేనా? మరి 7 సంఘాల గురించి చెప్పబడింది, విన్నారా అంటే ఏం చెప్తారు? జ్ఞాపకం ఉందా?
జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేదు అంటే ఎట్లా? ఎవరైనా ఒక మాట అంటే పొరపాటున ఏదన్నా నేను ఒక మాట అన్నారనుకో, 10 ఏళ్ళు కానీ అంటివే అంటారు. అది జ్ఞాపకం ఉంటుంది. ఏ మాట చెప్పండి? ఏదో మాట నీకు బాధ కలిగించే మాట అన్నారనుకోండి, కష్టంగా ఏదో అంటారు, ఏదో ఒకటి. దాన్ని 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా చచ్చిపోయేటప్పుడైనా కూడా జ్ఞాపకం ఉంటుంది అది, ఆ మాట. దేవుని మాట చూడండి ఎంత ఆశ్చర్యమో. ఈ వారం చెప్తే రేపు వారం లేదు. ఏమవుతున్నాయి ఈ మాటలన్నీ? చూడండి, అది కూడా వాక్యం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందము అంటాడు. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. విన్న సంగతులు ఏమవుతాయి? సాతానుడు ఏం చేస్తాడంటే కొట్టుకొని పోయేటట్లు చేస్తాడు. విననీయుడు. ఈరోజు ఇంటానే అది ఊరికట్లా తుడిచేస్తాడు అంతే, ఏముండదు తలలో ఏముండదు. వేరే విషయాలు ఉంటాయి. మళ్ళీ వేరే విషయాలు. ఇక్కడ ఏదైనా అంకులు ఏదైనా పొరపాటు చెప్పాడు అనుకో, ఆ పొరపాటు చెప్పింది జ్ఞాపకం ఉంటుంది, జ్ఞాపకం ఉంటుంది. అయితే నేను ఆ పిల్లకాయని కొంచెం కంట్రోల్ పెట్టుకోండి. ఒళ్ళో కూర్చోబెట్టమ్మా, ఒళ్ళో కూర్చోబెట్టుకో. అదే వేరే విషయాలు ఏముంటాయి? జ్ఞాపకం ఉంటాయి. దేవుని మాటలు జ్ఞాపకం ఉండవు. దేవుని మాటలు నీలో నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు. చూడండి, దేవుని మాటలు నీలో నిలిచి ఉంటే నువ్వేమవుతావు? ఫలిస్తావు. అయితే దేవుని మాటలు నీలో లేకపోతే నువ్వేమవుతావు? నష్టపోతావు. ఎంప్టీ, ఖాళీ అయిపోతావు. కనుక ఇప్పుడు మనము ఈ దినము చదువుకోబోయేటువంటి సంఘము పేరేం పేరంటే తుయతైరా సంఘము. చెప్పండి, తుయతైరా సంఘము. ఈ సంఘం గూర్చినటువంటి చరిత్ర, మొట్టమొదట చరిత్ర తెలుసుకోవాలా. ఈ పట్టణము, ఈ తుయతైరా అనేటువంటి పట్టణము, తుయతైరా సంఘము అంటే దీని అర్థం ఏమిటి? తుయతైరా అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే డామినేషన్ ఫిమేల్ అంటాడు. అంటే అధికారము చెలాయించు స్త్రీ అంటాడు. ఆ పట్టణం పేరే. ఎందుకు అంటే ఆ పట్టణంలో స్త్రీ అధికారము చెలాయిస్తూ ఉంది. అది ఆ పట్టణంలో స్త్రీ చెలాయిస్తూ ఉంది. అందుకే ఆ పట్టణానికే ఏం పేరు? డామినేషన్ ఫీమేల్ అంటాడు. డామినేషన్ ఫీమేల్ అంటే ఒక స్త్రీ అధికారము చెలాయిస్తుంది. తర్వాత ఆ పట్టణం చరిత్ర తెలుసుకుందాం. చరిత్ర తెలుసుకున్నాక మళ్ళీ ధ్యానిస్తాం. ఈ పట్టణము ఎక్కడుంది అంటే చిన్న ఆసియా పరిగణలోని మెస్సియా లిడియా సరిహద్దులలో ఉన్నది అంటాడు. ఎక్కడుందంట? ఈ పట్టణము చిన్న ఆసియా పరిగణలోని మెస్సియా లిడియా సరిహద్దులలో ఉన్నది. ఈ పట్టణమును సెలోకస్ నికోటర్ అనువారి చే నెలకొల్పబడినది అంటాడు. ఇది గొప్ప పారిశ్రామిక పట్టణము అంటే వ్యాపార స్థలము అని. పారిశ్రామిక పట్టణం అంటే
వ్యాపార స్థలము. చూడండి, గొప్ప పారిశ్రామిక స్థలము. ఇందులో అక్కడ ఏమి వ్యాపారం అంటే కొండలు తయారు చేయుట, బట్టలు నేయుట, రంగులు వేయుట, వస్త్రములు తయారు చేయుట. ఇది అక్కడ వ్యాపారం. అక్కడ వ్యాపారం బాగుంది, మంచి వ్యాపారం జరిగేటువంటి స్థలము కనుక బాగా ప్రజలు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారు. డబ్బులు వ్యాపారం జరిగితే ఏముంది? డబ్బులు ఉంటాయి కనుక బాగున్నారు. అయితే ఆ పట్టణంలో అపోల్లో దేవతను మరియు చక్రవర్తి పూజలు జరుగుచుండెను అంటాడు. అక్కడ ఏముందమ్మా? అపోల్లో దేవత. అపోల్లో అనగా సూర్యదేవత. అపోల్లో అంటే సూర్యదేవత మరియు చక్రవర్తి పూజ అంటే రాజు పూజ ఆ పట్టణంలో ఉండెను. తర్వాత ఒక ప్రవక్తిని ఆమె ముక్కాలు కుర్చీలో కూర్చొని ఆత్మ పరవశించే స్థితిలో భవిష్యత్ సంగతులు చెప్పేది అంట. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమెను ఏమని పిలిచేవాళ్ళు అంటే ప్రవక్త్రి అని పిలిచేవారు. ప్రవక్త్రి అని పిలిచేవారు. ఒక ఆడామె ఉంది. ఆమె ముక్కాలు పీట మీద కూర్చుంటుందంట. దేని మీద కూర్చుంటుంది? ముక్కాలు పీట మీద కూర్చొని భవిష్యత్తు గురించి చెప్తుందంట. ఆత్మవశమై. చాలామంది ఇప్పుడు మన ఇళ్ళ కాడకు చెప్తా అంటారు, టంగ్ 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 అని వాయిస్తూ అంటారు. వాయిస్తూ అంటే వాళ్ళు నిజంగా మనం అనుకుంటాం, కానీ వాళ్ళు పోతుంది. మన సాతాను కూడా శక్తి ఉంది. సాతాను కూడా ఏమున్నాయి? శక్తులు ఉన్నాయి. కనుక వాళ్ళు కూడా చెప్తారు, కొన్ని విషయాలు తెలియజేస్తారు. అట్లా బైబిల్ కూడా ఆధారం ఉంది. అట్లా మనుషులు కూడా మరి అటువంటి విషయాలు చెప్పేటువంటి వారు ఉంటారు. అట్లాగే ఇక్కడ ఒక స్త్రీ, ఈ పట్టణంలో స్త్రీ ఏం చేస్తుంది? ముక్కాలు పీట మీద కూర్చొని ఆత్మ పరవశించే స్థితిలో భవిష్యత్తు సంగతులను చెప్తా వచ్చేది. మరి అధికారము చెలాయించే స్త్రీ ఆ తరములో నిరంకుశత్వముతో చుట్టుప్రక్కలను పట్టణములపై దండెత్తి వారిని జయించి తన అధికారముల కింద ఉంచుకొని పరిపాలించేటువంటిది. చూడండి, అధికారం గల స్త్రీ ఏం చేసి ఉంటుంది? ఆ తరములో అంటే ఆ సమయాల్లో నిరంకుశం అంటే దౌర్జన్యం, నిరంకుశత్వముతో ఆమె పట్టణాలపై దండెత్తి వారిని జయించి తన అధికారం కింద ఉంచుకొని పరిపాలిస్తుంది. అందుకే ఇక్కడ దానికి ఏం పేరు పెట్టారు అంటే, ఏం పేరు పెట్టారు? అధికారం గల స్త్రీ, అధికారమును చెలాయించే స్త్రీ. అధికారము చెలాయించేటువంటి స్త్రీ ఆ పట్టణానికి పేరు. గుర్తుపెట్టుకోండి, ఆ పట్టణానికి ఏమని పేరు? అధికారము చెలాయించే స్త్రీ. అధికారము చెలాయించే స్త్రీ. అక్కడ అధికారం అంతా కూడా ఎవరిదంటే స్త్రీలది. అట్లా బైబిల్లో స్త్రీలు అధికారం చేయాలని ఉందా? లేదు. కరెక్ట్ చెప్తాంది. అధికారము ఎవరు చేయాలా? అధికారం ఎవరు చేయాలా? సంఘములో కానీ, తర్వాత ఇంట్లో కానీ, ఎక్కడైనా ఎవరు అధికారం చేయాలా? అసలు వాక్యం ఏం చెప్తా ఉంది? అసలు దేవుడు స్త్రీ పురుషులను వారిద్దరిని కలగజేసిన తర్వాత వారికి ఇద్దరికి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. పురుషునికి ఏమని ఆజ్ఞలు ఇచ్చాడంటే, నీ భార్యను ప్రేమించు. పురుషుని బాధ్యత ఏం చెప్పండి? మీరే చెప్పాలి. మీరు గమ్మునుంటే నిద్రపోతారు. పురుషునికి ఏమని ఆజ్ఞాపించాడు? నీ భార్యను ప్రేమించు. స్త్రీకి ఏమని చెప్పాడు? నీ భర్తకు లోబడు. నీ భర్తకు లోబడు. దానికి ఆధారంగా చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం.
ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూద్దాము. ఇక్కడ సంఘంలో స్త్రీ పురుషులకు పౌలు ఇచ్చినటువంటి హెచ్చరిక. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు వలె, ఆ మాట చూడండి. ప్రభువునకు మీరు ఎట్లా లోబడతారో అట్లే నీ భర్తలకు కూడా మీరు ఏం చేయాలా? లోబడాల. లోబడుట అనేది దేవుని ఆజ్ఞ. ఇది మనుషులు ఏర్పాటు చేసింది కాదు, ధర్మశాస్త్రం కూడా ఆ విధంగా తెలియస్తుంది. ఇక్కడ ఏం రాబడింది? స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. లోబడి ఉండుడి. పురుషుని యొక్క అధికారం అది. ఏ కుటుంబంలో అయితే, గుర్తుపెట్టుకోండి, పురుషుని యొక్క అధికారం ఉంటుందో ఆ కుటుంబం ఎట్లా ఉంటుంది? క్షేమంగా ఉంటుంది. ఏ ఇంటిలో అయితే స్త్రీ అధికారిగా ఉంటుందో ఆ కుటుంబం పాయ. అయితే ఇప్పుడు ఎట్లా అంటే పరిస్థితి మారిపోయింది. ఈనాటి పరిస్థితి, లోకం ఎట్లుందంటే, పురుషులందరూ ఎట్లా ఉన్నారు అంటే పరిపాలించే శక్తి లేని వారుగా ఉన్నారు. ఇప్పుడు స్త్రీలే ఏం చేస్తున్నారు? సంపాదిస్తూ ఉన్నారు. పురుషులు సంపాదించడంలే. పని పోతే ఏం చేస్తాడు? పని వస్తే డబ్బులు తీసుకొని తాగి ఇంట్లో పండుకుంటాడు. అప్పుడు ఏం చేస్తూ ఉంది స్త్రీ? ఆమె బయటకు వచ్చి ఏం చేస్తూ ఉంది? కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంది. వ్యతిరేకమైపోయింది. తాగిందని ఏమంటుంది స్త్రీ? ఏమంటుంది? భార్య ఏమంటుందమ్మా? చాలా ఘనకారం చేసిన అంటదే. ఏదో ఒక మాట అంటది, ఏదో ఒక మాట, అనరాని మాట అంటది. కనుక అక్కడ ఏం కనబడుతూ ఉంది అంటే దేవుని ఆజ్ఞ అక్కడ నెరవేర్చబడంలే. ఎందుకు స్త్రీకి అధికారం ఇవ్వలేదు దేవుడు? నువ్వు కూడా అధికారిగా ఉండమ్మా, ఇద్దరు అధికారులుగా ఉండండి. నువ్వు ప్రేమించు, ఆమె ప్రేమించు, నువ్వు లోబడిన ఎందుకు చెప్పలేదు అంటే, స్త్రీ బలహీనమైన ఘట్టమట. స్త్రీ చెప్పండి, బలహీనమైనటువంటి ఘట్టము. ఒకటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని, అది ఎక్కువ చెప్పండి, ఎక్కువ బలహీనమైన ఘట్టమంట. మళ్ళీ పురుషుని అమలే ఆ మాట. పురుషుడు మిక్కిలి బలహీనమైనటువంటి ఘటము అనలే, స్త్రీని అంటున్నాడు. పురుషులతో చెప్తున్నాడు, అయ్యా నేను నీకు ఎవరిని ఇస్తున్నాను? భార్యగా ఎవరిని ఇస్తున్నాను? అటువలే పురుషులారా, జీవమను కృపాలో జీవిత భాగస్థులై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. పురుషులకు చెప్తున్నాడు, కాపురం చేయి. నీ భార్యను విడిచిపెట్టకూడదు. భార్యని ఎవరు విడిచిపెట్టకూడదు. భార్యతో ఏం చేయాలా? సంసారం చేయాలా. ఎట్లా చేయాలా? ఆమె బలహీనమైన ఘట్టం. ఆమె బలహీనమైన ఘట్టమని తెలుసుకో. నీకు అప్పజెప్పి, నీ పక్కలో నేను పెట్టాను. పెళ్లి ద్వారా ఏం చేస్తున్నారు అంటే, స్త్రీ పురుషులను కలుపుట, ఏక శరీరముగా చేయుట. ఒక పురుషుని పక్కన ఒక స్త్రీని పెట్టుట. ఆమె జీవిత పాలిభాగస్తురాలు. అది జీవిత పాలిభాగస్తురాలు. పురుషుడుంటేనే స్త్రీకి గౌరవం. పురుషుడు లేకపోతే గౌరవం ఉండదు. పురుషుడుంటేనే స్త్రీకి గౌరవం. ఎక్కడైనా ఉండు. భార్య భర్తలు ఇద్దరు ఒక చోట ఉన్నారనుకోండి, ఒక అర్ధరాత్రి అనుకోండి, అర్ధరాత్రి ద్వారం ఎక్కడైనా ఉండు, బస్ స్టాండ్లో ఉండు, భార్య భర్తలు ఉంటే
ఆ స్త్రీకి ఘనత ఎవరు ఆమెను ఏమనరు. ఎందుకు? భర్త ఉన్నాడు. భర్త లేకుండా ఒంటరిగా ఉంటే ఎంతమంది కన్నులు, ఎంతమంది కన్నులు, ఎంత ఆమెకు నష్టము అనేది జరుగుతుంటుంది. కనుక స్త్రీకి పురుషుడు శిరస్సు లాంటి వాడు. అది స్త్రీకి పురుషుడు ఎటువంటి వాడు చెప్పండి? శిరస్సు లాంటి వాడు. శిరస్సు లేకపోతే ఈ శరీరం ఏం మేలు? భర్త లేడు అంటే ఈ శరీరానికి విలువ అనేది లేదు. కనుక స్త్రీకి పురుషుడు ఎటువంటి వాడు అంటే శిరస్సు లాంటి వాడు. ఇంకో చోట రాయబడింది, ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనము చదవండి. 1000 మంది పురుషులలో నేనొకరు చూచి తిని కానీ అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదంట. చూడు, అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందే? 1000 మంది పురుషులు ఉంటే ఒక్కడన్నా నీతిమంతుడు కనబడతా ఉన్నాడు. అయితే 1000 మంది ఆడవాళ్ళు ఉంటే ఒక్కరు కనపడలేదంట. అంటే దాని అర్థం ఏమిటి? మీ కోపం వస్తుందేమో, ఏం దీన్ని ఇట్ట బోధ చేస్తానాడే అని. నా మాట కాదు, దేవుని మాట, దేవుని వాక్యము. దేవుని వాక్యములో ఉన్న విషయాన్ని చెప్తున్నా నేను. నా సొంత మాట కాదు, నా సొంత మాట నేను చెప్పడంలా. మళ్ళీ చదువు నాయనా. వెయ్యి మంది పురుషులలో నేనొకరిని చూచి తిని కానీ అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు. 1000 మంది పురుషుల్లో ఒక్కని కనబడతాడు, ఒక్కడన్నా కనబడతాడు అని అర్థం. అయితే 1000 మంది స్త్రీలలో ఒక్కటి కూడా కనపడలేదు. అంటే స్త్రీ అంతా బలహీనరాలు. ఎందుకు? పురుషుడు ఎట్లా సృజించబడ్డాడు, ఎట్లా నిర్మించబడ్డాడు? దేవునిలో నుండి పురుషుడు వచ్చాడు. స్త్రీ ఎట్లా వచ్చింది? చెప్పండి. పురుషునిలో నుంచి వచ్చింది. పురుషునిలోంచి ఎట్లా వచ్చింది? పురుషునికి గాఢ నిద్ర కలగజేసి ఒక్క ఎముక తీశాడంట. ఒక్క ఎముక. ఒక ఎముకతో ఏం చేశాడు? స్త్రీని సృష్టించాడు. అందుకే పురుషునికి స్త్రీకి తేడా కనబడుతుంది కదా, బలములో తేడా కనబడుతుంది. పురుషుడు చేసే పని స్త్రీ చేయలేదు. కూలి కూడా అంతే కదా, స్త్రీ కూలి వేరే, పురుషుని కూలి వేరే. ఎందుకు? పురుషునిలో నుండి స్త్రీ తీయబడింది, పురుషుడు దేవునిలో నుండి తీయబడ్డాడు. అది దేవుడే ఏం చేశాడు? తమ పోలిక చొప్పున నరులను చేయదము. తమ పోలిక చొప్పున నీలమట్టిని తీసి నాసికారంధ్రంలో జీవాయువుగా నరుడు జీవాత్మ ఆయను. కనుక దేవునిలో నుండి పురుషుడు తీయబడ్డాడు, పురుషునిలో నుండి స్త్రీ తీయబడింది. అందుకే స్త్రీ బలహీనరాలు. అన్ని చోట్ల కూడా, ప్రతి చోట, ఇంట్లోనే కాదు, సంఘములో కూడా స్త్రీ పాత్ర ఎటువంటిది? బైబిల్లో ఉంది, నా మాట కాదు. సంఘములో స్త్రీ పాత్ర ఎటువంటిది చూడండి. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయము 34-35.
ఇలాగూ ఏం చెప్తా ఉంది? ధర్మశాస్త్రం కూడా చెప్తా ఉందంట. స్త్రీ ఎట్లుండాలా? సంఘములో మౌనంగా ఉండాలి. పురుషుడు ఉంటే స్త్రీ మాట్లాడకూడదు. చూడండి, పురుషుడు ఉంటే స్త్రీ అందుకే మన సంఘాల్లో మాట్లాడినారు, పాట కూడా పాడినారు. పాట మామూలు పాడవచ్చు, కానీ ఇక్కడ నిలబడి పాట పాడడం అట్లాంటివి చేయనీయరు. ప్రార్థన కూడా చేయనీయరు. చేయిస్తారా? మన పురుషుడు ఉన్నప్పుడు ఆరాధన అనేది, ప్రార్థన అనేది మామూలుగా చేయొచ్చు, కానీ ఇక్కడ నిలబడి ఒకరికి బోధించుట పురుషుని మీద అధికారము లేదు. అన్నమాట రాయబడిందా? స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలసినది, వారు లోబడి ఉండవలసినదే, కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రము చెప్తున్నది. వారేమైనా నేర్చుకునగోనెడలా ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. అబ్బా, చూడండి, స్త్రీ సంఘములో మాట్లాడట అవమానం అంట. మరి అవమానకరమైన పని చేస్తే ఎట్లా? అవమానకరమైన, ఇప్పుడు స్త్రీల కూడిక ఉంది, ప్రార్థన చేసుకోవచ్చు, పాటలు పాడవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మీరు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు మీరు పాటలు పాడుకోవచ్చు, వాక్యం చెప్పుకోవచ్చు. స్త్రీల మధ్య పరిచర్య చేసుకోవచ్చు. పురుషుడు ఉంటే స్త్రీ మాట్లాడకూడదు. అది సంఘానికి ఏమిటి? అవమానం. మరి అవమానమైన పని చేయొచ్చునా? ఇప్పుడు ఎక్కడ చూడు అసలు ముసుగు కూడా వేసుకోరు. చాలామంది మనం చూస్తూ ఉంటాం, ప్రార్థన అంటే ముసుగు కూడా వేసుకోరు, వాక్యం చెప్తూ ఉంటారు, ఆ టీవీలలో చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు? ఎక్కడ ఎవరిచ్చారు అధికారం వాళ్ళకు? వారికి చెప్పమని ఎవరు చెప్పారు అధికారము? అట్లా వాక్యం ఏమైనా చెప్పిందా? అసలు బైబిల్ అంతా మనం ఆదికాండం నుండి చూస్తే ప్రవక్త్రీలు అనబడే వాళ్ళు కూడా ఉంటూ వచ్చారు, కానీ వారు పురుషులకు కూడా లోబడుతూ వచ్చారు. వారు సొంతంగా వారు ఎటువంటి అధికారపూర్వకంగా పురుషుని మీద అధికారం వాళ్ళు చెలాయించలే. పురుషుని మీద అధికారం వాళ్ళు చెలాయించలే. వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఏమైనా నీతి మాటలు ఉంటే వారు చెప్పుకుంటూ వచ్చారే, కానీ ఒక అధికారపూర్వకంగా వాళ్ళు చేయలే. స్త్రీ మౌనంగా ఉండాల్సిందే, కానీ అది స్త్రీ మౌనంగా ఉండవలసిందే, కానీ ఉపదేశించుటకైనను మాటలాడుటకైనను నేను ఆమెకు సెలవు ఇవ్వను. చూడండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు సంఘములో ఈ మాట చెప్తున్నాడు. కనుక తెలుసుకోవాలి మనం కొన్ని విషయాలు. మనం తెలియక అమాయకంగా ఏం చేస్తుంటాం? ఆడికంటే ఆడిపోతాం. మనకు సరైన సత్యము లేని చోటికి వెళ్తాం. మనం కూడా అసత్యాన్నే నేర్చుకుంటాం. బైబిల్ ఏం చెప్తా ఉంది? వాక్యం ఏం చెప్తా ఉంది? వాక్యం మనకు ఎటువంటి సత్యాలు మనకు బోధిస్తూ ఉంది? ఆ సత్యాలనే మనం ఏం చేయాలా? ఆచరించాలి. ఆ సత్యాలనే మనం ఆచరించాలి, కానీ మనము సొంతంగా వాటిని చేయకూడదు. కనుక ఇక్కడ మెచ్చుకుంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనని ఎరుగుదును అంటాడు. ఇక్కడ చూడండి, బాగా వినండి. అన్నీ బాగున్నాయి సంఘములో. ఈ తుయతైరా సంఘములో ఎట్లున్నాయి? ప్రేమ గల
సంఘముగా కనబడతా ఉంది, సహనము కలిగినటువంటి సంఘముగా కనబడతా ఉంది, విశ్వాసము కలిగినటువంటి సంఘముగా కనబడతా ఉంది, ప్రేమ కలిగినటువంటి సంఘముగా కనబడతా ఉంది. అది అన్నీ బాగున్నాయి, కానీ ఒకటి ఏముంది, తక్కువ ఉంది. ప్రేమ అనేది చాలా అవసరం సంఘములో, గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఆత్మీయ ఫలాలు అంటారు. ఆత్మీయ ఫలాల్లో మొట్టమొదటిది ప్రేమ. ప్రేమ లేనటువంటి పరిచర్య, ప్రేమ లేనటువంటి కార్యములు అవి దేవునికి అంగీకారము కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ప్రేమ లేకుండా, వింటున్నారా, మనము ప్రేమ లేకుండా ఎన్ని దైవికమైనటువంటి కార్యాలు చేసినా, పరిచర్య చేసినా అది దేవుణ్ణి సంతోషపరచదు. మనం చేసే పరిచర్య దేవుడు సంతోషించాల. సంతోషించినప్పుడే మనకు ప్రతిఫలం వస్తుంది. అంతేనా? మనం చేసే పరిచర్య ఏదైనా, ప్రార్థన చేస్తాం, ప్రతిఫలము, ఆరాధన చేస్తాం, ప్రతిఫలము, మందిరాన్ని శుభ్రపరుస్తాం, ప్రతిఫలము. ఎప్పుడు ప్రతిఫలము? దేవుడు సంతోషించాల. ప్రేమ లేకుండా చేస్తే అది కార్యాలు కానీ పరిచర్య కానీ అది దేవునికి అంగీకారము కాదు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఎంత కఠినంగా ఉందో చూడండి. ప్రేమ అనేది ఎంత ప్రాముఖ్యమైందో, మనం చేసేటువంటి పరిచర్య ఎంత ఘనంగా ఉండాలో ఇక్కడ మనం తెలియస్తున్నాం. మనం ఒకరికొకరు మాట్లాడుకోకుండా మందిరానికి వస్తే ఏం మేలు? ఏమ్మా చెప్పండి మీరు. కొంచెం కష్టంగా ఉంటుంది ఈ మాటలే. నేను చెప్పే మాట ఎట్లుంటుంది? కష్టంగా ఉంటుంది. అందుకే ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళంటే, బక్సింగ్ గారి దినాల్లో ఏం చేసేవాళ్ళంటే, ప్రార్థన అయిపోతానే అందరూ ఏం చేస్తారు? ప్రేలాడక అని అందరూ ఏం చేసేవాళ్ళు? చేతులు పట్టుకొని ఏం చేశారు? ఒకరికొకరు పలకరించుకుంటారు. ఇప్పుడు కూడా చెప్తా ఉంటాను నేను, ఆదివారం చెప్తా ఉంటా. అందరూ ఏం చేస్తారు? సర్రని వెళ్ళిపోతారు. కొందరు వెళ్ళిపోకూడదు. అక్కడే ఉండి మనం ఏం చేయాలా? ఒకరికొకరు మనం ఏం చేయాలా? కలుసుకోవాలా. అది ప్రేమ. ఒకరినొకరు కలుసుకోవాలా, ఒకరినొకడు ప్రేమింతాము. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తారంటే, చూడండి, మందిరానికి వస్తా కొన్ని కులాలు ఉంటాయి. కొన్ని కులాలు కమ్మ వాళ్ళు ఉంటారు, రెడ్లు ఉంటారు, వైశ్యులు ఉంటారు, ఇంకా వేరే కులాలు ఉంటాయి. కొంత గ్యాప్ అది కూర్చుంటా అంటారంట. నేను కొన్ని సంఘాల్లో చూస్తే, ఎందుకు ఆడ ఖాళీ ఏర్పడింది అంటే, ఎందుకు అందరు కలిసి కూర్చోలేదు అంటే, వాళ్ళు వేరే వీళ్ళు వేరే అంట. చూడండి, వాళ్ళు వేరే వీళ్ళు వేరే. కమ్మోళ్ళు ఒకసాట అట్లుందా ఏమన్నా? పరలోకంలో కమ్మోళ్ళకు ఒక స్థలము, మాలోళ్ళకు ఒక స్థలము, మాదిగోళ్ళకు ఒక స్థలం ఉందా? ఏమ్మా చెప్పండి. ఏమ్మా ఉందా? గమ్మునుండరే మీరు, చెప్పాలా? అట్లేమైనా ఉందా? ఇది కమ్మోళ్ళకు, ఇది మాలోళ్ళకు, ఇది కుమ్మరోళ్ళకు అని అట్లా ఉందా? లేదు. అందరూ ఆడ కనబడతారు. అందరూ ప్రతి ఒక్కరు ఈడనే అవన్నీ ఆ కులం ఈ కులం అని భేదాలు కలిగించుకొని సంఘాలు పాడైపోతున్నాయి.
వరుసలు కూడా కూర్చోడంలే, నేరుగా రావడం, యాడ సువార్తక్క ఆడ కూర్చోాలా, యాడ మరి అక్క ఆడ కూర్చోాలా, అంతే. అట్లా అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ అట్లనమాట. అట్లా ఫ్రెండ్షిప్ కొండ అట్లా లేదు వాక్యం. అందుకే మేమేం చేస్తాం, రండి ముందుకు జరగండి, ముందుకు రండి అంటాం. పక్కన స్థలం గ్యాప్ వదలొద్దు అంటాం. రండి ముందుకు రండి, వరుసలో కూర్చోండి, ఇవన్నీ చెప్తా ఉంటాం. మీకు తెలియకుండానే చెప్తా ఉంటాం అన్ని విషయాలన్నీ కూడా. ఇట్లా భేదాలు రాకూడదు, మందిరంలో ఎటువంటి భేదాలు రాకూడదు. అందరం ఒకటే, మనం అందరం కూడా క్రీస్తు బిడ్డలం, అంతే దేవుని బిడ్డలం, అంతా దేవుని కుమారులం. ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి, ద్వేషించుకోవాలి. పక్కన ఆమె ఒకవేళ సరిపోకుండా ఆమె కూర్చునింది అనుకో, మాట్లాడు, ఏం తప్పేమి, ఏమైనా ఓడలు ఏమైనా పోతాయా, మాట్లాడు, తప్పేమమ్మా. ఒక స్టెప్ తగ్గించుకుంటే తప్ప. బైబిల్లో ఉంది, నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావంట. బైబిల్లో ఏముంది చెప్పండి? తగ్గించుకుంటే, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును. హెచ్చించుకుంటే దిగురా అంటాడు ప్రభు, కాలర్ పట్టుకొని, దిగు నాయనా అంటాడు. నువ్వు తగ్గించుకుంటే ఏం చేస్తాడు? ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ఎంతగా హెచ్చిస్తాడు? అంత ఉన్నతమైనటువంటి స్థానం. తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నీ మీద నా కాడు ఎత్తుకొని మీరు నేర్చుకోండి అంటాడు. సాత్వికము ప్రభువులో కనబడుతూ ఉంది. అంత గొప్ప ప్రభువు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఏం చేశాడంటే, తన శిష్యులందరినీ ఏం చేశాడు? అందరినీ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఏం చేశాడు మీకు తెలుసునా? ఇది యోహాను సువార్త 13వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయం చదవండి ఎవరైనా. 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలని సిమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండిన గనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసినదని ఏసెరిగి. ఇప్పుడు చూద్దాం 4. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతలకు పెట్టివేసి ఒక తువాలను తీసుకుని నడుమున కట్టుకొనెను. అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఎవరు చేస్తాను ఈ పని? దేవుడు చేస్తాడు, యేసు చేస్తాడు. శిష్యులందరినీ భోజన పంక్తులు కూర్చోబెట్టి టవల్ కట్టుకున్నాడు. ఆ టవల్ తీశాడు, వారి నీళ్లు తీసుకొని కాళ్ళు కడిగాడు, పల్లెంలో పెట్టి కాళ్ళు కడిగాడు. ఆ తువాలతో ఏం చేస్తున్నాడు? ఎందుకు అలా చేశాడంటే, ఇక్కడ 14వ వచనం 15వ వచనంలో, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిలా ఉంచాను. ఆయన ఉద్దేశం ఏమిటి? నేను చేశాను కనుక మీరు చేయాలి. అట్లా అంటే ఒకరి పాదాలు ఒకరు కడగాలంటే పాదాలు కడగమని కాదు దాని అర్థం, తగ్గించుకో అని. నాకంటే ఆ ఎలిజబెత్ అక్క మంచిది, మరి నాకంటే వారు గొప్పవాళ్ళు అని అనుకోవాలా. నేను గొప్ప, వాళ్ళు తక్కువ అని అనకూడదు. ఆ మనస్సు మనకు రాకూడదు. నాకంటే ఆ యొక్క గొప్పది, నాకంటే ఆయన గొప్పవాడు. అట్లా మనం ఏం చేయాలా? ఒకరిని ఏం చేయాలా? ఘనంగా ఎంచాలి కానీ తక్కువగా నేను నాకింత అని మనం అతిశయపడకూడదు. అతిశయపడే వాడిని తగ్గిస్తాడు.
నువ్వు తగ్గించుకుంటే నేను ఏం చేస్తాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకొస్తాడు. పరిచర్య కూడా చాలా ప్రాముఖ్యమైంది. మనం ఎక్కువగా దేన్ని కోరుకుంటామంటే, మంచిగా మందిరానికి వస్తే మనం ఏం కోరుకుంటాం, మంచిగా కుర్చీలో కూర్చోనంటే, కుర్చీలు ఎవరికంటే, కుర్చీల మీద కూర్చోవడం అంటే ఎవరికి కుర్చీలు, కుర్చీలోని వాళ్ళకు కుర్చీలు. భక్సింగ్ గారు చెప్తారు అప్పుడే, భక్సింగ్ గారు ఏం చెప్తారు, కుర్చీల్లో ఎవరు కూర్చోవాలంటే, కుర్చీల్లో కింద కూర్చోలేని వాళ్ళు, బలహీనతలు ఉంటాయి, వారు కుర్చీలు. అంతేగాని బాగా ఆరోగ్యం బాగుండి కాళ్ళు చేతులు అన్నీ బాగుండి కుర్చీలో కూర్చోవడం అనేది భక్సింగ్ గారు ఒప్పుకోరు. తగ్గించుకోవడం అనేది కాదు. కనుక నీవు ఎంతగా తగ్గించుకుంటావో, మందిరంలో పరిచర్య, చాపలేయట, తగ్గించుకోవడం, కసుగుడ్చడం. మీకు తెలిసినో తెలీదు, మన మందిరంలో ఎవరికి తెలియదు, ఒక ఆయన వస్తాడు, పొద్దున్నే అన్ని బాత్రూములన్నీ కడుగుతాడు. మీకు తెలిసిన ఎవరైంది? అన్ని బాత్రూములు, ప్రతి బాత్రూము, ఆడ ఉండేటువంటి బాత్రూము, అన్ని బాత్రూములు ఫినాయిల్ తీసుకుంటాడు, ఇట్లా పట్టుకుంటాడు, టవల్ తీసుకుంటాడు, అంత కంప్లీట్గా అన్నీ. చూడండి ఎంత తగ్గింపో. చాపలేస్తాడు, కసు ఊడుస్తాడు, కసు ఊడ్చినామంటే కూడా వినడు, కసు ఊడుస్తాడు, చాపలేస్తాడు, టాయిలెట్స్ అది తగ్గించుకోవడం అనమాట. పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిచర్య ద్వారా మనం ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వచ్చుట. యేసు ప్రభు పరిచర్య చేయటం ద్వారా ఉన్నతమైన స్థానంలోనికి వచ్చాడు. అట్లాగే భక్తులందరూ కూడా, మనం బైబిల్లో చాలామందిని చూస్తే వారందరూ కూడా పరిచర్య చేయటం ద్వారా పెద్దవాళ్ళుగా చేయబడ్డారు. హెబ్రోన్లో ఒక ఆయన డిప్యూటీ కలెక్టర్ ఎక్కడ ఉంటాడంటే చెప్పుల స్టాండ్లో ఉంటాడు. చెప్పుల స్టాండ్లో డిప్యూటీ కలెక్టర్ ఉంటాడు. చూడండి ఎవరు ఉంటున్నారు, కలెక్టర్. మనం ఊహించాం. తగ్గించుకుంటే చాలు. ఎంతగా తగ్గించుకుంటామో. పెద్ద భక్తులు ఈనాడు మరి హెబ్రోన్లో ఉండే పెద్దవాళ్ళందరూ కూడా ఒకప్పుడు నిక్కరేసుకొని పొరక అంటే ఈ పొరక కాదు, ఇట్ట కూర్చోడు. చూడండి, ఈ ఫిలిప్ గారు అయితేనేమి, తర్వాత జీటీ బెంజమిన్ గారు అయితేనేమి, వీళ్ళంతా పెద్ద వాళ్ళందరూ కూడా భక్సింగ్ గారి దగ్గర పరిచర్య చేస్తున్నప్పుడు అందరూ కూడా ఇటు పెద్ద పొరకలు పెట్టి మందిరం అంతా ఊడ్చిన వాళ్ళే. వాళ్ళకు ఎంతటి స్థానం వాళ్ళు వస్తున్నారంటే, దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, వాళ్ళు వస్తుంటే కార్లలో వచ్చేటువంటి వాళ్ళు, వారి భోజనము, వారి రూము ఎంత ఘనంగా, అంటే ఎంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడతా. దేవుని ఇంట్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా నువ్వు ఎంతగా దీనురాలుగా ఉంటావో, తగ్గించుకుంటావో, ఓ దినాన చూడు దాని ఫలితమును పొందుతావు. నేనెందుకు కూర్చున్నాను అంటే ఇంకా అయిపోయా, నేను కుర్చీలోనే కూర్చుంటానంటే అది అయిపోయా. నీ స్థానం అనేది తగ్గిపోతూ వస్తుంది. కనుక ఇంతటితో చాలిస్తాము ఈ దినము పాఠము. ఇక్కడ నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రేమ ఎరుగుదును, నీ విశ్వాసం ఎరుగుదును, నీ పరిచర్య ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, బాగా ఎరుగుదును. మొదటి కంటే ఇప్పుడు వీటన్నిటిలో కూడా నీ ఎక్కువగా ఉన్నావు. అన్నీ బాగున్నాయి, అయితే తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉంది అంటాడు. అన్నీ బాగున్నాయి కూడా ఒక తప్పు ఒకటి ఉంది. ఎందుకు? మనం మానవులం కనుక తప్పు కనబడుతుంది. ఆ తప్పును మనం ఏం చేయాలా? ఏం చెప్పాను? ఏం చేయాలని? సరి చేసుకోవాలా. అది ఆ తప్పును మేము సరి చేసుకోవాలా, అంతే. పొరపాటు జరిగింది, సరి చేసుకుంటే నువ్వు మళ్ళీ ఏమవుతావు? బలపడుతూ వస్తావు. కనుక తప్పు అనేది రేపు వారం మనము, ఆ తప్పు ఏమిటో రేపు వారం మనము ధ్యానిస్తాం. ఇప్పుడు ఎంతవరకు మనము ధ్యానించాం?
ఎంతవరకు ధ్యానించాము? సంఘములో స్త్రీ ఎలా ఉండాలా? మౌనంగా ఉండాలా. ఆమెకు మాట్లాడడానికి అధికారము లేదు. తర్వాత సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంది? క్రియలు బాగున్నాయి, ప్రేమ బాగుంది, విశ్వాసం బాగుంది, తర్వాత పరిచర్య బాగుంది, సహనము అన్నీ కూడా బాగున్నాయి. అయితే ఆ సంఘంలో ఏం కనబడుతుంది? తప్పు కనబడుతూ ఉంది. ఆ తప్పు ఏమిటో రేపు వారం మనము ధ్యానిస్తాం, ప్రార్థన చేస్తాం. వినోద్ ప్రార్థన చేస్తారు. బాలసుందరం ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేరిన మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ కలుసుకోండి, చేతులు